హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్గా మేము నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్ళామండి. మనకి ఇది హైదరాబాద్లో ఉంది కదా, ఓల్డ్ సిటీ సైడ్ ఉంటుంది, బహదూర్పురా ప్లేస్లో. సో నేను చిన్నప్పటి నుండి చాలా తక్కువ అనమాట వెళ్ళిందో. సో ఇవాళ నేను ఆ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మేము వెళ్ళిన రోజు అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి. అండ్ ఎందుకంటే ఇది ఆ టైంలో కిడ్స్ కూడా చాలామంది వచ్చారు అండ్ వీకెండ్ అనమాట మేము వెళ్ళింది. సో ఇంకా మేమైతే టికెట్స్ అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఆన్లైన్కి ఆఫ్లైన్కి ప్రైస్ డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ వీకెండ్కి వీక్ డేస్కి మాత్రం ఒక 5 రూపీస్ 10 రూపీస్ అలా డిఫరెన్స్ ఉంటుందండి. మీరు ఆన్లైన్లో అయితే కనుక మీరు వెబ్సైట్స్ ఉంటాయి, వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ త్రూ బుక్ చేసుకోవచ్చు. లేకపోతే మొబైల్ యాప్ కూడా ఉందన్నమాట, మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుంటే ఉంటుంది. సో అది కూడా చేసుకోవచ్చు. సో మేమైతే ఆన్లైన్లోనే బుక్ చేసేసుకొని వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక మాకు కొత్తగా ఒక విషయం తెలిసింది ఏంటంటే, ముందైతే ఏ బ్యాగ్స్ ఉన్నా లోపలికి పంపించేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు, ప్లాస్టిక్ అనేది అస్సలు అలౌ చేయట్లేదు. ఇప్పుడు మేము ఏదైనా చిప్స్ ప్యాకెట్స్ అలా తీసుకెళ్ళామనుకోండి, ఆ ప్యాకెట్ కూడా తీసుకెళ్ళనివ్వలేదు. సో వాళ్ళు ఒక బ్యాగ్స్ అమ్ముతున్నారనమాట, మన క్లాత్ బ్యాగ్స్. అండ్ చిన్నగా లోపల స్నాక్స్ లాగా పెట్టుకోవడానికి కూడా పేపర్వి కవర్స్ అమ్ముతున్నారు. సో మేము ఆ స్నాక్స్ ప్యాకెట్స్ అన్నీ చింపేసి మేము అన్నీ అందులో వేసేసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళామన్నమాట. ఇంకా ఆ రోజు కూడా చాలామంది మనకి స్కూల్ పిల్లలు వచ్చేసారు, చాలా రష్ ఉండింది. బట్ ఏంటంటే మేము ఎప్పుడో నేను బీటెక్లో ఉన్నప్పుడు వెళ్ళానండి, దగ్గర 10-11 ఏళ్ళ ముందు అనమాట. సో వెళ్ళాలనిపించింది నాకు కూడా, అందుకని చెప్పేసి ఇంకా అలా టైం దొరికింది వీకెండ్ అని చెప్పేసి, పాపకు కూడా కాస్త చూసినట్టుగా ఉంటుంది కదా, ఎంతసేపు టీవీలోనే చూపించడం ఎందుకు అని చెప్పేసి తీసుకెళ్ళాను అనమాట. ఇంకా మనం స్టార్టింగ్లో వెళ్ళగానే మనకి ఫిష్ అక్వేరియం ఉందండి. ఇక్కడ మనకి ఫిషెస్ అనేది ఇంకా మనకు రకరకాల ఫిషెస్, మనకు అంత పేర్లు తెలుస్తాయో చెప్పండి. సో రకరకాల ఫిషెస్ అనమాట. సో పాప అయితే అవి చూస్తూ ఇంకా కొంచెం ఎగ్జైట్ అయిందనమాట, ఫిష్ అని చెప్పేసి. అండ్ ఇంక ఇక్కడ ఫిష్ అక్వేరియంకి కూడా మనకి 10 రూపీస్ అనుకుంటానండి పర్ హెడ్, అడల్ట్కి మాత్రమే. సో చిన్నపిల్లలకైతే ఒక సర్టెన్ ఏజ్ వరకు అయితే ఫ్రీయే ఉంటుంది కదా. సో ఫిష్ అక్వేరియంలో చూసేసాక ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ రకరకాలు మనకి చాలా ప్లేస్ ఉంటుందండి. అండ్ మా మదర్ని తీసుకెళ్ళాము కదా, ఇంకా ఆవిడ ఏజ్ కదా, నేను ఎక్కడికైనా సరే మా అమ్మ రానని అంటుంది, తిరిగే ప్లేసెస్ ఏది ఉన్నా కానీ. బట్ నేనేంటంటే బలవంతం మీద తీసుకెళ్తాను తనని. నాకేంటో తను వస్తే ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ కొంచెమైనా సరే మా బాప కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనిపిస్తుంది అనమాట. సో నేను అందుకని ఎప్పుడైనా అమ్మని తీసుకొని వెళ్తాను. నేను అదే చెప్పాను, ఒకవేళ నీతో కాకపోతే కనుక ఎక్కడైనా ఒక కామన్ ప్లేస్లో కూర్చోబెడతాము, మేము తిరిగేసి వచ్చాక నిన్ను తీసుకుంటా అన్నాము. బట్ ఇంకా అమ్మ అయితే తిరిగిందనమాట. ఇంకా లాస్ట్కి వెళ్ళేసి ఇంకా అలా వెళుతూ ఉన్నాము. అండ్ మార్నింగ్ మేము అలా కాస్త పులిహోర కుక్ చేసుకొని వెళ్ళామండి. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఫుడ్ చాలా రేట్ ఉంటుంది, మనకి రష్ కూడా ఉంటుంది, ఇప్పుడు కేసెస్ కూడా పెరుగుతున్నాయి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా మేము అలా ఫుడ్ తీసుకొని వెళ్ళాము. ఇక్కడైతే మా పాప అయితే భలే ఎక్సైట్ అయిపోయింది. ఇవి కోతులు కాదండి, ఇది కైండ్ ఆఫ్ వీటిని ఏమంటారో. సో ఇంకా అలా చూసేసుకొని కాస్త ముందుకు వచ్చాక ఇక్కడ మనకి కొంగలు ఉంటాయి కదా అండి. సో అవి అనమాట చాలా ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసాక చూసారా, ఇది ఫిషింగ్ క్యాట్ అంటారంట. మనకి కొంచెం చూడ్డానికి ఏంటంటే పిల్లిలాగానే ఉంటుంది, బట్ అది ఒక కైండ్ ఆఫ్ ఇదనమాట. సో ఇంకా నెక్స్ట్ చూస్తున్నారా, ఇంకా మనకి ఇది టైగర్ అనుకోండి, ఇది బెంగాల్ టైగర్. సో వైట్ బెంగాల్ టైగర్స్ కూడా కనిపించాయి మాకు. అండ్ అప్పటికంటే కూడా మనకు ఓపిక ఉండాలండి. ఎప్పుడైనా జూ పార్క్ వెళ్ళినప్పుడు నాకు నెగిటివ్ ఏంటంటే పాప ఉంది, ఒక పాప అండ్ మా మదర్. మేము ఫాస్ట్గా వెళ్ళలేము అండ్ ఎక్కడ కూడా ఫాస్ట్గా తిరగలేము అనమాట. సో అదొకటి. అండ్ ఇక్కడ మాత్రం ఒక పెద్ద బెంగాల్ టైగర్ అండి, అదైతే నడుస్తూనే ఉందన్నమాట. మరి అది తినది అరగడానికి నడుస్తుందో తెలియదు, కానీ నడుస్తూనే ఉంటుంది. అది ఒక కాడ కూర్చో, అది తిరుగుతూనే ఉంటుంది. దానికి మాసం ఎద్దు మాసం వేస్తారు కదా, రోజు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉరుకుతుంటుంది. ఇంకా నెక్స్ట్ అలా కాసేపు ముందుకు వచ్చేసాక ఇంకో దగ్గర ఏంటంటే మనకి ఇందాక చూసింది వైట్ బెంగాల్ టైగర్ కదా. సో ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇదనమాట, నార్మల్గా మనకి వైట్ కాకుండా నార్మల్ బెంగాల్ టైగర్. సో ఇంకా అది మేము మధ్యాహ్నం టైంలో ఒక 1 అరౌండ్ 12 to 1 అనుకోండి. సో ఇంకా అలా అప్పుడు చేసేసాక మేము తీసుకున్న టికెట్స్ నార్మల్గా ఎంట్రీ టికెట్స్ తీసుకున్నామండి. అండ్ ఇంకా ఫిష్ అక్వేరియంకి మనము ఇది ఉంటుంది కదా, సఫారీ ఉంటుంది కదా అండి. సో ఇప్పటి వరకు నేను ఎప్పుడు సఫారీ వెళ్ళలేదు. సో అదేంటో కాస్త వింతగా ఉంటుందేమో, ఎలా ఉంటుందో లోపల అని చెప్పి సఫారీకి కూడా టికెట్ తీసుకున్నాము. బట్ నాకు ఎందుకో అది వేస్ట్ అనిపించిందండి, ఏమి ఎక్కువ యూజ్ అనిపించలేదు నాకు ఏం కనిపించలేదు అనమాట లోపలికి వెళ్ళినప్పుడు. సో ఇంకా అలా మేము చూసేసుకొని నెక్స్ట్ ముందుకు వెళ్ళేసాక మాకు ఒక దగ్గర ఇంకా 2 ఎలిఫెంట్స్ కనిపించాయి.
సో ఆ తర్వాత ఏంటంటే ఇంకా మేము ఒకవేళ మనకు లోపల తిరగాలంటే వెహికల్స్ ఉంటాయండి, ట్రైన్స్ కానివ్వండి, కిడ్స్కి ట్రైన్స్ ఉంటాయి కదా అది, లేకపోతే మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉంటాయి కదండి అవి కూడా ఉంటాయి అన్నమాట. బట్ ఏంటంటే మీరు వాటికి ఒక హాల్స్ పాయింట్ ఉన్నాయండి, ఒక 6 హాల్స్ పాయింట్స్ ఉంటాయి. మీరు ఆ ప్లేసెస్లో మిమ్మల్ని ఆపుతారు, మళ్ళీ పిక్ చేసుకుంటారు. బట్ ఎందుకో నాకు అదంతా ఇది అనిపించలేదు. జూ పార్క్ అన్నప్పుడు మనం తిరిగి అలా చూస్తూ వెళ్తుంటూనే అది బాగుంటుంది కదా, సో అలా అనిపించింది. నెక్స్ట్ ఇది సఫారీ అనమాట అండి. ఇక్కడ మనం ముందే టికెట్స్ తీసుకున్నాం కాబట్టి లైన్లో నిల్చోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఒక నాన్ ఏసీ లైన్, నెక్స్ట్ వెహికల్ ఒకటి ఏసీ అనమాట. నాన్ ఏసీ 85 రూపీస్ 90 అనుకుంటానండి, బట్ ఏసీ ఏంటంటే 110-120 రూపీస్ ఉంది అరౌండ్. సో ఇంకా అక్కడ లైన్లో కూర్చున్నాం మేము. ఇంకా మా పాప అయితే అటు ఇటు మా అమ్మ సైడ్ మా సైడ్ తిరుగుతూ కూర్చుంటుంది. అండ్ బస్ అనేది కొంచెం లైన్ మెల్లమెల్లగా వాళ్ళు బస్సెస్ వస్తున్నా కొద్ది పంపించారు. నేను బస్సులోకి ఇంకా వెళ్ళి కూర్చున్నామండి. మాకు ఏవి కనిపించలేదు కానీ ఒకే ఒక ఎలుగుబంటు 1-2 కనిపించాయి. అండ్ ఒకటి స్టార్టింగ్లో ఒక సింహం మాత్రం బస్సు పక్క నుండి వెళ్ళిందనమాట. నాకు ఒక్కటే చాలా మంచిగా అనిపించింది. మీకు చూపిస్తాను చూడండి. సో కూర్చున్నాక కొంచెం ముందుకు వెళ్ళాక మనకి కనిపిస్తుంది. ఇంకా మేము వెళ్ళి కూర్చున్నామండి. బస్ అయితే కెపాసిటీ వరకు అయితే కూర్చోబెడుతున్నారు. ఆ తర్వాత కాస్త ముందుకు వెళ్ళాక ఇంకా లోపలికి మనకి గేట్స్ ఉంటాయి కదా ఎంట్రీ అవ్వడానికి సఫారీ లోపలికి. ఆ లోపలికి వెళ్ళాక మనకి ఒక్కొక్క గేట్ ఓపెన్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక కాస్త నా ఫోన్లో జూమ్ వర్కౌట్ అవ్వలేదు ఆ టైంలో, బట్ అక్కడ దూరంలో మనకు సింహం కనిపిస్తుంది కదండి, ఇదనమాట. సో సింహం అనేది దగ్గర కూర్చొని అలా చూస్తుంది. ఈవెన్ అది ఆ బస్ దిక్కు కూడా చూడలేదు, అదొక్కటే మేము సఫారీలో చూసింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఇది ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారండి, నెమలి. అది నెక్స్ట్ ఇంకా ఎలుగుబంటి కూడా ఉంటుంది. 1-2 ఎలుగుబంట్లు కనిపించాయి. అవి కూడా ఇంకా అంత వాటిని కూడా కేజ్లో పెట్టారు, బట్ అది బయటికి వచ్చింది. అండ్ ఇలా ఒక్కొక్క గేట్ ఓపెన్ చేస్తూ ఉంటే మనకు ఒక్కొక్క కైండ్ ఆఫ్ యానిమల్స్ లోపల అనమాట. ఇక్కడ ఎలుగుబంట్లది అనమాట. సో ఇది దాటేలాక నెక్స్ట్ మనకి జస్ట్ మన ఇవి ఉంటాయి కదండి, ఎద్దులు అంటారు కదా అవి అనమాట అడవివి. ఇంకా మా పాప ఏంటంటే వాటిని చూస్తే వాటికి ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడము, బాయ్ చెప్పడము అలా. మా బాప పోస్ట్ చూసారా వీడియో తీస్తున్నప్పుడు, నేను చెప్పాను ఇలా చేయి పెట్టుకొని. సో అలా చేయి పెట్టేసుకొని నడుముకి చేయి పెట్టుకొని అలా ఇంకా ఆ తర్వాత ఇంకా మేము అలసిపోయేసి అలా తిందామని చెప్పి ఇంకొక దగ్గర కూర్చున్నాము. ఇంకా మేమైతే పులిహోర తెచ్చుకున్నాము, ఒక పచ్చడి తెచ్చాను అనుకుంటాను, ఏదో పండు మిరప పచ్చడి ఏదో ఉంటే అది పెట్టేసుకొని వెళ్ళిపోయాము. పులిహోర అండ్ స్పూన్స్ అవి. సో ఇంకా మా పాప అయితే అలా కిందేస్తూ పైనేస్తూ తినేసి ఆ తర్వాత మేము ఇంకా మెల్లగా కాసేపు మా పాపకి సాంగ్స్ పెడితే డాన్స్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ బర్డ్స్ మేము చాలా మిస్ అయ్యామండి, ఎందుకంటే మాకు టైం అసలు లేదు. అండ్ ఏంటంటే ఎక్కువ పాపతో మాకు తిరగడం కాస్త కష్టం అనిపించింది. అదేంటంటే ఇక్కడ నడవట్లేదు, కంప్లీట్గా ఎత్తుకోవాలని అంటుంది అనమాట. నాకైతే అసలే ఎత్తుకోలేను. అండ్ బరువు బ్యాగ్ ఏంటంటే మనకు వెనకాల బ్యాక్ ప్యాక్ ఉంటుంది కదా అండి, అది వేసుకుంటేనేమో ఒక కైండ్ ఆఫ్ వాకింగ్ చేయడానికి ఇదిగా ఉంటుంది, బట్ చేతిలో మోయాలన్నమాట అది. సో అది నాకు అంత బాగా అనిపించలేదు ఎందుకో బ్యాగ్స్ అవి అసలు. సో ఎందుకో అదొకటే నాకు బెటర్ అనిపించలేదు. ముందైతే మన ఏ బ్యాగ్స్ ఉన్నా కానీ ఈజీగా అలౌ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు పేపర్ బ్యాగ్ అని చెప్పేసి ఇది అలౌ చేయలేదు ఇంకా. సో ఇంకా ముందుకు వెళ్ళేస్తే ఇది మనకి ఇంకా నెక్స్ట్ అలా కొంచెం ముందుకు వచ్చేసాక మనకి ఇక్కడ ఆస్ట్రిచ్ ఉండింది అనమాట. ఆస్ట్రిచ్ ఏదో అంటారు కదండి, వాటికి గుడ్లు చాలా పెద్దగా ఉంటాయి అని చెప్తారు కదా. సో ఇంకా అక్కడికి వచ్చేసాక కొంచెం ముందుకు వచ్చాక ఇవి బాతులు అంటారు కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే అండ్ మేము ఏంటంటే ఇవి చాలా బర్డ్స్ శాంక్చురీ కానివ్వండి ఇవి చాలా మిస్ అయిపోయాము, అసలు కుదరలేదు. ఇది ఆస్ట్రిచ్ చూసారా అండి ఎంత పెద్దగా ఉందో, అసలు దాని కాళ్ళే అది నా అంటే చాలా డబుల్ హైట్ ఉంటుందేమో అనిపించింది. నేనే 5 ఫీట్ అంటే అది నాకంటే ఎక్కువ హైట్ ఉందేమో అనిపించింది అసలు చూస్తూ ఉంటే. సో ఇక్కడ మొత్తం ఆస్ట్రిచ్దే అనమాట. పిల్లలు మాత్రం బాగా ఎగ్జైట్గా చూస్తారు కానీ మనకేమో అంత అనిపించదు ఈవెన్, ఎందుకంటే మనం చూసి ఉంటాం కదా. సో నేనైతే నేను బీటెక్లో ఉన్నప్పుడు వెళ్ళానండి. సో ఆ తర్వాత వెళ్ళిందే లేదు ఎందుకో జూ పార్క్ అంటే. ఆ తర్వాత ఇంకా అదొక చిన్నప్పుడేమో ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది వెళ్ళాలి చూడాలి అని చెప్పేసి, బట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసాక ఎందుకు అంత ఇంట్రెస్ట్ రాదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మాకు ఇంకా బేర్ కనిపించింది ఎలుగుబంటి. సో అదేంటో సైలెంట్గా అలా కూర్చొని ఆ తర్వాత మెల్లగా అటు నడుస్తూ ఇటు నడుస్తూ కాళ్ళ మీద కూర్చుంది అనమాట. సో అది మాత్రం భలే క్యూట్గా అనిపించింది. అండ్ ఇంకా దానికి ఫుడ్ ఏది వేయొద్దు కదా. అండ్ ఎందుకో నాకు అప్పటికంటే కూడా కొంచెం యానిమల్స్ అనేది కొంచెం తక్కువైందేమో అనిపించిందండి. అప్పుడైతే చాలా ఉండేవి, ఇప్పుడు కొంచెం తగ్గాయి.
అండ్ లాస్ట్కి మాత్రం మేము అలా చూసుకొని వెళ్ళాక లాస్ట్కి అది స్నేక్స్ది మాత్రం చూడాలి అనుకున్నాము. బట్ స్నేక్స్కి వెళ్ళే టైంకి మాత్రం మాకు ఫుల్ రష్ అండి. అసలు క్రౌడ్లో ఈవెన్ నేను ఏది వీడియో తీయలేకపోయాను, ఈవెన్ నేను చూడలేకపోయాను అనమాట. ఎందుకో మరి తెలియదు కానీ ఎక్కువ సఫారీ దగ్గర మధ్యాహ్నం వెళ్ళగానే చాలామంది సఫారీకి ఫుల్ అయిపోయారు. అక్కడ నుండి మేము కొంచెం కంప్లీట్ చేసుకొని మెల్లగా స్నేక్స్ ఎక్కడ ఉందని కనుక్కొని వెళ్ళేసరికి అక్కడ కూడా ఫుల్ రష్ అనమాట. సో ఇంకా పర్లేదులే అని చెప్పేసి ఇంకా మెల్లగా అలా వెళ్ళిపోయాము. సో ఇక్కడ చూసారా అండి, అక్కడ చాలామంది ఇంకా పిల్లలు వచ్చేసరికి ఇక్కడ జిరాఫీ ఉందన్నమాట. సో ఇంకా జిరాఫీ చూసేసుకొని ఇంకా కొంచెం ముందుకు అలా వెళ్ళిపోయాము. మనకు ఎక్కడికక్కడ బోర్డులు ఉంటాయండి. బట్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఫెసిలిటీ అనేది కొంచెం ప్రాబ్లం అనిపించిందండి. డ్రింకింగ్ వాటర్ కొంచెం మేము వెళ్ళిన రోజు కూడా అక్కడక్కడ మాత్రం పని చేయలేదు. సో దానివల్ల కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఇంకా మేము అలా చూస్తే ఇంకా జిరాఫీ అది ఎంత దగ్గర నుండి చూసామన్నమాట. సో చాలా పెద్దగా ఉంది. ఇంకా ఆ తర్వాత టైగర్స్ ఇవన్నీ ఇంకొక సైడ్ మేము మిస్ అయ్యాము. సో ఒక సైడ్ ఇంకా అది మిస్ అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళి వెళ్ళడం ఎందుకని చెప్పేసి మేము లాస్ట్కి స్నేక్స్ ఒకటి కవర్ చేసేసి వచ్చేద్దాం అనుకున్నాము. బాగా మా ఫుల్ రష్ అనమాట. కానీ ఇంకా లాస్ట్కి వెళ్ళే దగ్గరలో మాకు క్రొకడైల్ శాంక్చురీ కనిపించింది. ఇక్కడైతే దగ్గర ఒక 10-20 క్రొకడైల్స్ ఉన్నట్టున్నాయండి. అన్నీ పడుకొని ఉన్నాయి హాయిగా, సౌండ్ ఏం చేయకుండా నిమ్మలంగా పడుకున్నాయి. ఇంకా అవి అసలు ఇంకా ఆ తర్వాత ఇంకా వాటిని చూసేసుకొని ఇంకా అలా మేము ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. చూసారా, దూరం నుండి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎన్ని క్రొకడైల్స్ ఉన్నాయో అక్కడ. ఇంకా వాటికి ఫుడ్ ఏం పెడతారో తెలియదు కానీ ఇంకా అలా చూసేసుకొని ముందుకు వెళ్ళిపోయాము. అండ్ వీడియో అనేది నేను ఎక్కువగా క్రాప్ చేయలేదండి, ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా బోరింగ్ అనిపిస్తుంది కదా. సో ఏంటంటే నేను జస్ట్ ఒక ఓవర్వ్యూ లాగా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఎంట్రీ ఫీజు ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా ఒక ఐడియా కోసం అని చెప్పి. ఇంకా చాలా ఉన్నాయి బట్ మేము కవర్ చేయలేకపోయామండి. అందుకే సో ఉన్నంత వరకు మాత్రమే వీడియో పెద్దగా పెట్టేసి లెంతీగా పెట్టేసి నేను ఎక్కువగా అటెన్షన్ గ్రాప్ చేయాలనుకోవట్లేదు. సో ఉన్నంతలో చూపించేసి కొంచెం ఐడియా ఇద్దాం అనుకుంటున్నాను. అట్ లాస్ట్ మాత్రం స్నేక్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ లోపలికి వెళ్తే ఇంకా మాకు అక్కడ ఫుల్ రష్ ఉంటాయి అండి. అదైతే నాకు ఎక్కువ కుదరలేదు. బట్ చిన్న బిట్స్ మాత్రం తీసుకున్నాను. పైథాన్ ఇవి కానివ్వండి, ఇది ఒక కైండ్ ఆఫ్ ఏదో బల్లి అంటారు కదండి, అది అనమాట. సో లిజర్డ్ అంటారు కదా, సో అది. ఆ తర్వాత ఇక్కడ పైథాన్ ఉంది చూసారా, ఇది కూడా క్యాప్చర్ చేశాను. అన్నీ ఏంటంటే కదలట్లేదండి, అన్నీ ముదురుకొని పడుకున్నాయి అనమాట. చలికో ఏంటో ఈవెన్ అన్నీ ముదురుకొని పడుకోవడం వల్ల వీడియోస్లో కూడా క్యాప్చర్ అవ్వలేదు అసలు సరిగ్గా. ఇంకా అలా చూసేసుకొని కొంచెం చిన్న పాములు కూడా ముందుకు పెట్టేశారు అండ్ చిన్న తాబేళ్ళు కూడా పెట్టారు అక్కడ. సో అవన్నీ చూసేసుకొని ఇంకా మేము వచ్చేసాము. ఇంకా ఆ రోజుకి అయితే అయిపోయింది, ఈవినింగ్ వచ్చేసాము. అండ్ ఇంక ఇంటికి వచ్చేసరికి కాస్త ఇంకా అలసిపోయినట్టు అయిపోయింది, పడుకున్నాం. బట్ ఎక్కువగా కాళ్ళ నొప్పి నడుము నొప్పులు ఏం లేదు కానీ మా అమ్మకు కొంచెం అనిపించింది. బట్ ఓకే, ఇంకా తను ఏంటంటే నేను ఇంకా కొంచెం పోను అయితే తను చూడలేదు కదా అని అలా చూపించాను అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది జెర్రిపోతంట, సన్నగా మనకు నార్మల్గా ఉంది చూడండి, అలా పాకుతూ పోతుంది జెర్రిపోతంట దాని పేరు. సో అంతే అండి ఇంకా ఇవాళకి వీడియో. సో మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కొంతమందికి కూడా అది రికమెండ్ అవుతుంది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్. అండ్ బాయ్ బాయ్ చెప్పే ముందు ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకో దగ్గర మనకు ఫుడ్ కోర్ట్ ఉందండి, అక్కడికి వచ్చేసి కాసేపు కూర్చొని అలా ఇంకా లాస్ట్ కాసేపు ఇంకా అందరూ 4:35కి అలా వెకేట్ చేస్తున్నప్పుడు వరకు మేము అక్కడ కూర్చుంటే మా పాప మాత్రం బెలూన్తో అలా ఆడుకుందనమాట. ఇంకా అందరు కాస్త తరలి వెళ్ళిపోయాక ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదామని చెప్పేసి మెల్లగా స్టార్ట్ అయిపోయాము. దగ్గర 5:30కి అట్లా స్టార్ట్ అయిపోయామండి. చూసారా ఎంత క్రౌడ్ ఉండిందో. బట్ వెళ్ళైతే వచ్చేసాము, ఫుల్ క్రౌడ్ ఈవినింగ్ టైంలో. ఇంకా అలా మేము ఇక్కడ సైడ్ లెఫ్ట్ నుండి మాకు పార్కింగ్ ఉంది, అక్కడ నుండి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో అలా జరిగిందనమాట మా నెహ్రూ జూలాజికల్ టూర్ అనేది. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతే అండి, బాయ్ బాయ్.